మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దినాన్న వందనములు. ప్రియులారా, దేవుని వాక్యం ధ్యానిందాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొనని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ మరియ తల్లి ప్రభువును ఘనపరుస్తుంది. పూజకు అర్హుడైన, ఘనతకు అర్హుడైన ఆ దేవదేవుణ్ణి ఘనపరుస్తుంది. రెండవదిగా ఆమె అంటూ ఉంది, నన్ను ఆయన దర్శించాడు, ఈ దీనురాలుని, ఈ దీనస్థితి నుండి ఆయన చూశాడు, ఆయన నన్ను దర్శించాడు అని మాట్లాడుతుంటుంది. నా ఆత్మ ఎల్లప్పుడూ ఆయన సన్నిధానములో ఆ రక్షకుని లో ఉండి ఆనందించే భాగ్యము నాకు దొరికిందని సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దీనస్థితిని దేవుడు చూశారు. ఈ ప్రపంచమంతా కూడా యేసయ్య తల్లిగా ఉంది. ఆమె ధన్యురాలుగా, పూజ్యురాలుగా ఆమె లేదండి. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లాలి అని ఆమె తగ్గించుకుంటూ ఉంది. అవును ప్రియులారా, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనములో ఆయన పూజకు అర్హుడని రాయబడింది. అంతటి గొప్ప దేవుడు ఆమె గర్భాన జన్మించారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా తగ్గింపు జీవితం కలిగి దీనులుగా మారి ఆయన చేతి క్రింద వినయముతో, విధేయతతో బ్రతికి వారిగా ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహిస్తారు. ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో భూప్రజలందరూ కూడా ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు. మరి మనం ఆ విధముగా ఆరాధిస్తున్నామా, ఆయనను ఘనపరుస్తున్నామా? ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ తగ్గింపు జీవితం కలిగి మన స్థితిని మర్చిపోకు దేవుని పాదాల పట్టుకు ప్రతిమారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నారు. మరియ తల్లి చెప్పిన మాటలు ప్రభా, నాది దీనస్థితి అనే చెబుతూ ఉంది. అంత తగ్గింపు జీవితము నాయన మేము మీ సన్నిధిలో కలిగి ఉండటానికి, జీవిత ప్రయాణములో కలిగి ఉండి జీవించటానికి మీ కృపా సహాయము దయచేయండి. ఎన్నడూ మాకు గర్వము రానివద్దు నాయన, అహంకారము మాకొద్దు, అది దరిదాపును కూడా రాకుండా దూరపరచండి ప్రభువా. ఎల్లప్పుడూ నీ యందు భయము భక్తి కలిగి నీ సన్నిధిలో సాగిపోవడానికి, రాజ్యానికి వారసులు అవ్వటానికి నాయన మీ కృపా సహాయం మాకు దయచేయండి. ఎవరే కష్టాల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.